సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ మానేసి గవర్నమెంట్ ఉద్యోగాలకి రావాలనుకుంటున్నాను. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మళ్ళీ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత కొత్తగా చాలా ఉద్యోగాలు ఇస్తామని దానికి సంబంధించిన ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ అటువైపు ఆంధ్రాలో ఇంకో 3 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఎలక్షన్ తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త గవర్నమెంట్ ఏమొస్తుందో మనకు తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ మన అపోహ ఎలా ఉంటుందంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారీగా అతి భారీగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని ఇన్స్టిట్యూట్ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. బట్ తెలంగాణలో అయితే కొంతవరకు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వడానికి ఇస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రకటనలు అయితే చేస్తున్నారు. వార్తా ప్రకటనలు అయితే అంటే టీవీ న్యూస్లో అన్నిట్లో వేస్తూ ఉన్నారు. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా. ఈ జనరల్గా ఏంటి అంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఆ, చెప్పాలంటే సచివాలయం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ వేరే వేరే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సరే ఈ జాబ్ నాకు నచ్చట్లేదు. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యారు. సో నేను లేదు సార్, నేను అది ఆంధ్ర తెలంగాణ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ అటెండ్ అంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నాను, ఇది నాకు నచ్చట్లేదు అంటే బాగా చదువుకొని మెరిట్ స్టూడెంట్ అయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యో వాట్ ఎవర్ ఇట్ మే రావాలనుకుంటారు. నేను ఏం చెప్తానంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సి ఒకసారి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లోనే ఫిట్ అయి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ, ఈ రంగుల ప్రపంచం ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అబ్బా వీకెండ్లో పార్టీస్ పబ్బులు మామూలుగా ఉండదు, ఎంజాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పే ముందు ఇది వాస్తవాలు తెలుసుకో. కరెక్ట్, ఈ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ, మన ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక చిన్న పల్లెటూరులో లేకపోతే టౌన్లో డెఫినెట్లీ మెట్రో సిటీలో అయితే చాలా తక్కువ మంది ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది, నెవర్ కంపేర్. అండ్ చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి నేను గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అవుతానంటే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటి అంటే మీకంటే ముందు చాలా కొన్ని సంవత్సరాల నుంచి డెడికేట్ చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రిస్క్ తీసుకోవడం లేదు. గవర్నమెంట్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి రావడం అంటే ఇప్పుడు ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఈ టైంలో అంటే ఇన్స్పైర్ కూడా రైట్ టైంలో ఇన్స్పైర్ అవ్వాలి. ప్రతిసారి మనం చూసి ఒకరెవరో సక్సెస్ అయ్యారని చెప్పి వాళ్ళని చూసి లేకపోతే ఇంకోళ్ళని ఏదో రాంగ్ టైంలో ఇన్స్పైర్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, మనం చాలా మంది ఫ్రెషర్స్ 1 కోటి రూపాయల ఉద్యోగం, 1.5 కోటి ఉద్యోగం, 2 కోట్ల ఉద్యోగం చేస్తా డైరెక్ట్గా వచ్చింది. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తున్న బిజినెస్లు నా దగ్గర వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వీళ్ళందరిని వదిలేసి దానికోసం నేను ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వడం తప్పలేదు. కానీ మనం వాళ్ళు మంచిగా వాళ్ళ స్ట్రీమ్లో వాళ్ళు ఎలా టాప్లోకి వచ్చారో నా స్ట్రీమ్లో నేను టాప్లోకి రావాలి, దానికోసం కష్టపడాలని నేను ఆలోచించాలి. కానీ అంతేగాని ఇన్స్పైర్ అయిపోయి కంప్లీట్గా నేను చేసే పని మానేసి అటు పరిగెత్తడం కూడా కరెక్ట్ కాదు. ఈ ఊరుకులు పరగడాట్లో సగం జీవితం వ్యర్థం అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మానేసి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనుకుంటే ఎస్ 100% మీ ఇష్ట ప్రకారం మీరు రావచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదైతే ఉందో ప్యారలల్గా డిస్టెన్స్లో పీజీ అట్లా చేస్తూ సో ప్యారలల్గా నిజంగా మీకు సాఫ్ట్వేర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ఎలాగైనా సాధించాలి అంటే ట్రై చేయండి. బట్ రాజకీయ మాట రాజకీయ నాయకుల మాటలు, ఏ గవర్నమెంట్ అయినా మాటలు ఇచ్చే ప్రకటనలు, ఎందుకంటే త్వరలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇచ్చే ప్రకటనలు వీటిని చూసి మోసపోవద్దు. మోసపోయి అంటే నమ్మేసి వెంటనే గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను ఇలాంటి బోల్డ్ డెసిషన్స్ తీసుకోకండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.